హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ దివ్య. ఈ రోజు మనతో ప్రముఖ లండన్ ఎండోక్రైన్ డయాబెటిక్ క్లినిక్ చీఫ్ డైటీషియన్ గాయత్రి గారు అయితే ఉన్నారు. సో డైలీ లైఫ్ లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం డయాబెటిక్స్ లెవెల్ ని చెక్ చేసుకోవడానికి చాలా రకాల టెస్టులు అయితే చేసుకుంటారు. అందులో ఒకటే హిమోగ్లోబిన్ A1C టెస్ట్. అసలు ఈ హిమోగ్లోబిన్ A1C టెస్ట్ అంటే ఏంటి, ఇది ఎలా యూజ్ అవుతుంది డయాబెటిక్ పీపుల్ కి, డయాబెటిక్ పీపుల్ ఈ టెస్ట్ తీసుకున్నాక ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో డైటీషియన్ గారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి డైటీషియన్ గారు, హిమోగ్లోబిన్ A1C అంటే ఏంటి? హిమోగ్లోబిన్ A1C అనేది మనకి 3 months యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఈ రోజు మనకి చాలా మంది ఏంటి FBC అంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చేసుకుంటారు, లేదంటే పోస్ట్ ప్రాండల్ బ్లడ్ గ్లూకోజ్ చేసుకుంటారు. అంటే తినక ముందా తిన్న తర్వాత ఈ రెండు చేసుకుని అమ్మయ్య నా షుగర్ 120, 100, 150లో ఉంది, శుభ్రంగా కంట్రోల్లో ఉంది అనుకుంటారు. కానీ ఈ హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో HbA1C హిమోగ్లోబిన్ A1C అనేది మాత్రమే మనకి 3 months అంటే గత 3 నెలలుగా మీ బ్లడ్ గ్లూకోజ్ అనేది ఏ రేంజ్ లో, అంటే ఇట్స్ యావరేజ్ అనమాట, ఎగ్జాక్ట్ కాదు, డౌన్స్ అప్స్ రెండింటిని కలిపి యావరేజ్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, హాస్పిటల్కి వచ్చే ముందు ఏం తినకుండా చక్కగా ఫుల్ డైట్ చేసి వచ్చి 100 వచ్చింది, నాకు ఇంక టాబ్లెట్స్ అవసరం లేదు, ఫుల్ కంట్రోల్లో ఉంది అంటారు. అలాంటి వాళ్ళకి ఈ టెస్ట్ అనేది చాలా చక్కగా వాళ్ళు చేసిన 3 months డైట్ మొత్తం పట్టించేస్తుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళ హిమోగ్లోబిన్ A1C అనేది ఎలా ఉంది, HbA1C అనే దాన్ని రేంజ్ని బట్టి వాళ్ళు ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, మెడికేషన్స్ ఏ డోస్ వాడాలి అనేసి డిసైడ్ చేస్తాం అనమాట. డయాబెటిక్ పీపుల్ కి హిమోగ్లోబిన్ A1C టెస్ట్ ఏ విధంగా యూజ్ అవుతుంది? సో జనరల్గా అయితే 3 months యావరేజ్ టెస్ట్ కాబట్టి లాస్ట్ 3 months నుంచి వాళ్ళు చేసిన డైట్, ఫిజికల్ అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వాళ్ళకి ఎంత షుగర్ కంట్రోల్లో ఉంది. లైక్ సపోజ్ ఇప్పుడు మనకి 6.5 ఇలా ఉంది అనుకోండి, వెల్ కంట్రోల్డ్ అని చెప్తాము. లేదు ఒక్కొక్కరు వస్తారు 12 HbA1C, 14 HbA1C, 15 HbA1C అనేసి. ఇలాంటి వాళ్ళలో ఏంటి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంది. సో వాళ్ళ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉందా, లేదంటే హై పవర్ ఆఫ్ మెడికేషన్ యూజ్ ఏమైనా ఉందా, వీటిని బట్టి మనం చక్కగా వాళ్ళ మెడికేషన్ని చేంజ్ చేయడానికి ఈ HbA1C మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి గాయత్రి గారు? సో ప్రీ డయాబెటిక్ అంటే మనకి HbA1C లో కూడా రేంజెస్ ఉంటాయి. లైక్ బిలో 5.7 HbA1C అనుకోండి, నాన్ డయాబెటిక్ కింద కన్సిడర్ చేసేస్తాము. అదే 5.7 నుంచి 6.5 ఇన్ బిట్వీన్ ఉండే పీరియడ్ ని ప్రీ డయాబెటిక్ అంటాము. సో ఇది నాన్ డయాబెటిక్ కాదు, డయాబెటిక్ కాదు. ఈ ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి అంటే ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో కొద్ది సంవత్సరాల్లో, కొద్ది నెలల్లో డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి ఇండికేషన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు కానీ డైట్ అంటే ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే వాళ్ళు కొంచెం అవేర్నెస్ తీసుకొని జాగ్రత్త పడకపోతే వాళ్ళకి ఫ్యూచర్లో ఖచ్చితంగా డయాబెటీస్ అవుతారు. లేదు అదే స్టేజ్లో వాళ్ళు కానీ డైట్ రూల్స్ అన్ని ఫాలో అయితే చక్కగా షుగర్ని పోగొట్టేసుకొని కంప్లీట్ నాన్ డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హిమోగ్లోబిన్ A1C టెస్ట్ లో ఎంత ఉంటే డయాబెటిక్ పీపుల్ కి షుగర్ కన్ఫర్మ్ అవుతుంది? అబోవ్ 6.7 వాళ్ళందరినీ మనం 6.5 మై బ్యాడ్. సో అబోవ్ 6.5 ఉన్న వాళ్ళందరినీ కూడా మనం డయాబెటిక్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో గాయత్రి గారు, ఈ టెస్ట్ చేయించుకున్నాక డయాబెటిక్ పీపుల్ ఎలాంటి ఫుడ్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో అది వాళ్ళ రేంజ్ని బట్టి ఉంటుంది. ఇందాక మీకు అన్నట్టుగానే హిమోగ్లోబిన్ A1C రేంజ్ అనేది మంచిగా 6-7 మధ్యలో ఉంది అంటే వాళ్ళు ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో చక్కగా అది ఫర్దర్గా కూడా చేసేయచ్చు. అలా కాకుండా వాళ్ళకి 8, 9, 10 ఇలా ఉంది అంటే మాత్రం వాళ్ళ డైట్ హిస్టరీ తీసుకుంటాం ముందు. వాళ్ళు మార్నింగ్ టు నైట్ ఏం తింటున్నారు ఏంటని, బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ దాంట్లో కార్బోహైడ్రేట్ పిండి పదార్థాల శాతం అనమాట. అది దోశ, ఇడ్లీ అవ్వనివ్వచ్చు, చపాతీ, రైస్ అవ్వనివ్వచ్చు, వాటి క్వాంటిటీ తగ్గించి కూరగాయలు, ప్రోటీన్కి సంబంధించి పప్పు, చికెన్, కోడిగుడ్డు వీటి శాతాన్ని పెంచుతాం అనమాట. దీని ద్వారా వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి మంచిగా కంట్రోల్ అవుతాయి. సో గాయత్రి గారు, డయాబెటిక్ పీపుల్ ఎలాంటి ఫుడ్ ని అవాయిడ్ చేయొచ్చు అంటారు? జనరల్గా మనకి షుగర్ లెవెల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. లైక్ మీగడ పెరుగు తింటానో, నూనె ఎక్కువ తింటానో షుగర్ పెరుగుతుంది అనుకుంటారు. యాక్చువల్గా ఫ్యాట్ ఐటమ్స్కి మీకు షుగర్ పెరగదు. లైక్ బాదం పప్పు, క్యాషు ఇలాంటి వాటికి పెరగదు అనమాట. మీకు పిండి పదార్థాలు లేదంటే ఫ్రక్టోస్ చెప్తున్నాను కదా, ఈ రెండింటి వల్ల మాత్రమే మీకు షుగర్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇడ్లీ ఒక 1/2 డజన్ తినేస్తారు సులువుగా, రైస్ ఎక్కువ తింటారు, లేదంటే చపాతీ ఒక 4-5 తినేస్తారు. ఇలాంటి వాటిని తగ్గించి, ముఖ్యంగా ఇవి మాత్రమే కాకుండా హాట్ ఐటమ్ డయాబెటీస్ వాళ్ళు తినొచ్చని బాగా అందరికీ చెప్తారు. లైక్ చెక్కలు, చక్కెరాలు, పునుగు, బజ్జి, బొండ ఇవి హాట్ ఐటమ్స్ మేడం, మేము అందరం తినేస్తామని చెప్తాం. కానీ కాదు, అవన్నీ బియ్యం పిండి కలిసినవే. కాబట్టి బియ్యం పిండి కలిసిన ప్రతి ఒక్కటి మనం ఆపేయాల్సిందే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి అంటే. హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకున్న తర్వాత డయాబెటిక్ పీపుల్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి?
సో డిపెండ్ ఆన్ దేర్ షుగర్ లెవెల్స్. ఇఫ్ ఇన్ కేస్ మెడిసిన్స్ వాళ్ళు కరెక్ట్గా వాడుతున్నారా లేదా అనే దగ్గర డాక్టర్తో వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళ పవర్ ఆల్రెడీ వాడుతున్న మెడిసిన్ పవర్ ఏదైతే ఉందో సరిపోయిందా లేదా, లేదంటే దాన్ని ఏమైనా మార్చాల్సి వస్తుందా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే సంవత్సరాలు ఒకటే టాబ్లెట్ని వాడుతుంటారు. డాక్టర్ రాసింది ఒకప్పుడు కంట్రోల్లో ఉంది, ఇప్పుడు మాత్రం కంట్రోల్లో లేదు అంటే ఖచ్చితంగా హిమోగ్లోబిన్ A1C అనేది ఏంటి అంటే 3 monthsకి ఒకసారి చేయించుకుంటూనే ఉండాలి. మీ లెవెల్స్ని బట్టి పవర్ తగ్గడం జరుగుతుంది లేదా పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా అది అలానే కంటిన్యూ చేస్తే సేమ్ పవర్ సేమ్ డాక్టర్ రాసిచ్చిన మందులైనా సరే అది మీకు కొంతకాలం తర్వాత సెట్ అవ్వకపోవచ్చు. డిపెండ్ ఆన్ మీ షుగర్ లెవెల్స్. సో గాయత్రి గారు, హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకున్న తర్వాత డయాబెటిక్ పీపుల్ కంట్రోల్లో ఉంది, షుగర్ కంట్రోల్లో ఉంది అని ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏ లెవెల్లో తెలుస్తుంది? జనరల్లీ 6.5 నుంచి 7.5 ఇన్ బిట్వీన్ ఉంది అని అంటే మనకి మంచి కంట్రోల్లో ఉంది అని చెప్తాం అనమాట బేసిక్ గానే. ఈ టెస్ట్ చేయించుకున్నాక లెవెల్ పెరిగిపోతూ ఉన్నట్లయితే డయాబెటిక్ పీపుల్కి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? జనరల్ గా ఈ HbA1c వల్ల చాలా కాంప్లికేషన్స్ ని ముందుగానే పసిగట్టగలుగుతాం. లైక్ అబౌవ్ 10, 12, 15 ఇలా ఉన్న వాళ్ళకి మాత్రం సూన్ డయాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్ కి సంబంధించి ఫుడ్ అల్సర్స్ అన్నమాట. సో చాలా మందిలో మీరు డయాబెటిక్ వాళ్ళు చూసుంటారు, లైక్ ఇలా కాళ్ళలో పుండుబడి మానకపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. వాళ్ళలో మెజారిటీ, నేను ఒకళ్ళిద్దరి గురించి కూడా కాదు, మెజారిటీ ఆఫ్ పీపుల్ని మనం HbA1c చెక్ చేస్తే ఏది ఫుడ్ అల్సర్స్ ఉన్న వాళ్ళలో HbA1c గ్రేటర్ దాన్ 10 ఉంటుంది అనమాట మనకి. సో దీనివల్ల ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే కంటికి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, నరాలకు సంబంధించిన ఇబ్బందులు ముఖ్యంగా వస్తాయి. అలానే హార్ట్ స్ట్రోక్స్ పెరిగే ఛాన్సెస్ కూడా వీళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఏమేమి చేయాలి డయాబెటిక్ పీపుల్? సో నెంబర్ 1, రెగ్యులర్ ఫాలోఅప్ చేయించుకోవాలి. ఎందుకంటే మీరు చేసే రెగ్యులర్ చెకప్స్ ద్వారానే మీ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏంటి అని తెలుస్తుంది. సో మీ రెస్పెక్టెడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎవ్రీ 3 months ఒకసారి మీ ల్యాబ్ టెస్టులు చేయించుకుంటూ డిపెండ్ ఆన్ HbA1c అండ్ అదర్ ల్యాబ్ ప్రొఫైల్ని బట్టి మీ మెడిసిన్స్ మీరు మార్చుకుంటూ ఉండాలి. నెంబర్ 2, డైట్. డెఫినెట్లీ 20% అదర్ ఫ్యాక్టర్స్ ఉంటే 80% మీరు ఏం తింటున్నారు, నేను ఏం తింటానో అదే నన్ను రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. అది నా హెల్త్ రూపంలో అయినా సరే ఇంకెలా అయినా సరే. కాబట్టి మీరు తినే తిండి బ్యాలెన్స్డ్గా ఉందా లేదా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తక్కువ కాదు ఎక్కువ కాదు, బ్యాలెన్స్డ్గా తినే వాటిల్లో రైస్ పోర్షన్ ఎంత ఉంది, వెజిటబుల్ పోర్షన్ ఎంత ఉంది, తర్వాత పప్పు అంటే ప్రోటీన్కి సంబంధించిన పోర్షన్స్ ఎలా ఉన్నాయి. ముఖ్యంగా వెజిటేరియన్స్ అనే వాళ్ళు పన్నీర్ కానీ, మీల్ మేకర్స్ కానీ, రాజ్మా లాంటివి ఎక్కువగా వాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు కూడా చక్కగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ షుగర్ లెవెల్స్ అనేది ముఖ్యంగా మనం పూజారులు, జైన్స్, ప్యూర్ వెజిటేరియన్స్ మనం ఎక్కువగా హై లెవెల్స్ చూస్తూ ఉంటాం అనమాట. అందుకని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో పాస్ట్ 3 months టెస్ట్ చేయించుకుంటారు, ఈ హిమోగ్లోబిన్ A1C టెస్ట్. అసలు ఎన్ని months కి చేయించుకోవాలి ఈ టెస్ట్? సో డెఫినెట్లీ ఎవ్రీ 3 months అని అనుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మంచిగా కంట్రోల్ ఉంది అంటే అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి. ఎందుకంటే ఈ 3 months అనేది కూడా HbA1c అనేది మన రెడ్ బ్లడ్ సెల్ అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా తెలుస్తుంది. సో మనకి రెడ్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ అనేది 2 to 3 months ఉంటుంది. సో ఇప్పుడు నాకు 10 ఉందనేసి మంచిగా డైట్ అంతా చేసేసి నెక్స్ట్ మంత్ వెళ్ళి చేయించుకుంటే అది వెంటనే 6కి వచ్చేది. మిగిలిన 2 months రిజల్ట్ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి మహా అయితే 1-2 పాయింట్లు తగ్గుతుంది ఏది ఎంత డైట్ చేసినా కూడా. అలా కాకుండా 3 months తర్వాత వెళ్ళి చెక్ చేయించారు అనుకోండి, అప్పుడు ఎగ్జాక్ట్ గా వాళ్ళు చేసిన డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో గాయత్రి గారు, డయాబెటిక్ పీపుల్ కి ఏమైనా ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తారా? ఫర్ షూర్ గా చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఇంట్లో వంట పని సరిపోతుంది అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను, ఈ రోజుల్లో వంట పని, ఇంటి పని సరిపోవట్లేదండి. ఖచ్చితంగా మీరు సూర్య నమస్కారాలు కానీ, ప్రాణాయామాలు కానీ, సైక్లింగ్ కానీ, బ్రిస్క్ వాకింగ్, నార్మల్ వాక్ కాదు బ్రిస్క్ వాకింగ్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గుంజీలు. ఏ ఖర్చు లేకుండా ఎక్కడికి వెళ్ళకుండా మీరు చక్కగా రోజుకి మీ కంఫర్ట్ జోన్ని బట్టి మీరు 25తో స్టార్ట్ చేస్తారు, 30తో స్టార్ట్ చేస్తారు, మీ చాయిస్. గుంజులు తీయటం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి చాలా మంచి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అలాగే సో గాయత్రి గారు, ఫాస్టింగ్ ర్యాండమ్ బ్లడ్ టెస్ట్ కన్నా ఎందుకు ఈ హిమోగ్లోబిన్ A1C బెస్ట్ అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ఉంది, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఉంది, వచ్చి ఏం తినకుండా పొద్దున్న వెళ్ళి చెక్ చేయించుకుంటే 12 HbA1c ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి మనకి మంచి కంట్రోల్ 100, 120 చూపించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇదేంటి లాస్ట్ 1 day లేదంటే ఒక ఫ్యూ అవర్స్ ముందు డైట్ని బట్టి మనకి మారిపోతూ ఉంటుంది అనమాట. అదే పోస్ట్ ప్యాండిల్ కూడా అంతే. ఈ రోజు నేను అంటే ఒక బొంబాయి రవ్వ ఉప్మా తిని వెళ్ళి చేయించుకున్నాను అనుకో, 300 చూస్తుంది. తిన్న తర్వాత టెస్ట్ అదే ఒక ఆమ్లెట్ తిని చేయించుకున్నాను అనుకోండి, నాకెంత 120, 160 ఈ లోపే ఉంటుంది అనమాట. దీన్ని బట్టి షుగర్ కంట్రోల్లో ఉందని అపోహ పడాల్సి వస్తుంది. కానీ
3 months యావరేజ్లో ఆ ఒక్క పూట ఒక్క రోజు తిన్న డైట్ వల్ల కాదు, 3 నెలల డైట్లో వాళ్ళ షుగర్ లెవెల్స్ ఏ రేంజ్లోనే తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళ మెడికేషన్స్ మార్చగలుగుతాం. కాబట్టి ఈ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ పోస్ట్ ప్యాండిల్ కన్నా కూడా మనకి HbA1c అనేది అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే. దానివల్ల మాత్రమే మీ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేసి ఫాస్టింగ్ ర్యాండమ్ని బట్టి మాత్రం ఎప్పుడు డిసైడ్ చేయలేం. ఓన్లీ HbA1c విల్ డిసైడ్ మీ రేంజ్ షుగర్ లెవెల్స్ 6కి నియర్గా ఉన్నాయా లేదంటే 10-12 ఉన్నాయా, దీన్ని బట్టి మాత్రమే మీది కంట్రోల్లో ఉందా HbA1c లేదా అన్కంట్రోల్డ్గా ఉందని తెలుస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ గాయత్రి గారు. సో చూసారు కదా, గాయత్రి గారు అయితే మనకి బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ హిమోగ్లోబిన్ A1c టెస్ట్ గురించి, డైట్ గురించి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని అయితే చెప్పారు. సో ఇలాంటి మరిన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు.